హాయ్ అండి. ఇవి టర్టిల్స్ ఇంట్లో పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా ఇలా అడుగుతున్నారండి. అయితే టర్టిల్స్ పెంచుకోవచ్చు. అయితే మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఇండియన్ ఐటము అంటే స్టార్ టర్టిల్ కానివ్వండి, లేకపోతే మనకి బయట దొరికే మెట్ట తాబేళ్ళు, నాటు తాబేళ్ళు ఉంటాయి, అవి కానీ అవన్నీ మనం పెంచకపోవటమే మంచిది. ఎందుకంటే వాటి మీద గవర్నమెంట్ బ్యాన్ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే అవి బయట ఎట్లా అయినా సరే స్వేచ్ఛగా బతకగలవు. సో వాటిని మనం తీసుకొచ్చి బంధించి లేకపోతే వాటికి కావాల్సిన విధంగా మనం మెయింటెనెన్స్ చేయలేకపోవటం, వాటి వల్ల ఏంటంటే అవి మనం పెంచకపోవటమే మంచిది. సో మామూలుగా గ్రీన్ టర్టిల్స్ అని వస్తాయి, సింగపూర్ టాటాయిస్ అంటారు, గ్రీన్ టర్టిల్ అంటారు, అట్లాగే రెడ్ ఇయర్ స్లైడర్ అంటారు వాటిల్ని. సో అవి వాటి వరకు మనకి పర్మిషన్ ఉందండి, ఎందుకంటే అది ఎగ్జాటిక్ ఐటమ్, మన ఇండియన్ బ్రీడ్ కాదు. సో అవి జనరల్గా అన్ని ఎక్వేరియం షాపుల్లోనూ దొరుకుతుంది, వాటి మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, లీగల్గా మనకి అవి వస్తాయి. కాబట్టి మనం ఈ గ్రీన్ టర్టిల్ని పెంచుకోవచ్చు. చాలామంది ఏంటంటారంటే గ్రీన్ టర్టిల్ ఇంట్లో ఉంచుకుంటే మంచిది, అంటే తాబేలు పెంచమన్నారు కాబట్టి ఒక చిన్న బౌలు 2 తాబేళ్ళు ఇవ్వండి ఇలా అడుగుతూ ఉంటారండి. మీరు పెంచచ్చా పెంచకూడదా, లేకపోతే ఇంట్రెస్ట్గా పెంచడం ఒక పద్ధతి అయితే పెంచితే మంచిది అని చెప్పి వచ్చి అలా పెంచుతూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న బౌల్స్లో పెట్టి వాటిని ఇబ్బంది పెట్టే కన్నా చక్కగా వాటికి కావాల్సిన విధంగా కొంచెం పెద్ద సైజు ఎక్వేరియము అలా తీసుకోండి. నెక్స్ట్ వాటికి సంబంధించిన టర్టిల్కి సంబంధించినవి చాలా మెటీరియల్ ఉంటుంది, అవన్నీ మీరు మెయింటైన్ చేస్తేనే పెట్టుకోండి, లేకపోతే వద్దు. కనీసం 1.5 సైజు ఎక్వేరియం ఉండాలి. నెక్స్ట్ టర్టిల్కి ర్యాంప్ ఉంటుంది, ర్యాంప్ తయారు చేసుకోవాలి. అది షాప్ వాళ్ళు మీకు ఖచ్చితంగా అది ర్యాంప్తో చేసి ఇస్తారు టర్టిల్ని. ర్యాంప్ ఎందుకు పెట్టుకోవాలి అంటే అచ్చగా వాటర్లో ఉందనుకోండి వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే అది వాటర్లో కావాలంటే వాటర్లో ఉంటుంది, లేదు బయటకు వచ్చి బయట ఉండగలుగుతుంది, అంటే ఆ ర్యాంప్ మీద కూర్చోగలుగుతుంది. అచ్చగా వాటర్లో ఉన్న దానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. ఇప్పుడు ఈ క్లైమేట్ అనుకోండి, సపోజ్ ఇది వింటర్ టైంలో ఏంటంటే వాటర్ బాగా కూలింగ్ ఉండటం వల్ల కూడా మీకు టర్టిల్ ఇబ్బంది పడుతుంది. కాబట్టి దానికి ర్యాంప్ ఉన్న ఎక్వేరియం పెట్టుకోవాలి. ఖచ్చితంగా పైకి వచ్చి కూర్చుంటాయి, చలిగా ఉన్నప్పుడు వాటర్లోంచి బయటకు వచ్చేస్తాయి, వాటర్లో ఉండాలనుకున్నప్పుడు వాటర్లో దిగుతాయి. మనం రెగ్యులర్గా ఫీడింగ్ ఇస్తాం, సో అవి హ్యాపీగా ఉంటాయి, మనం హ్యాపీగా ఉంటాం అలా. నెక్స్ట్ ఫిషెస్కి, టర్టిల్కి, బర్డ్స్కి వీటికి కూడా సీజనల్గా కొన్ని రకాల డిసీజులు వస్తూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి. ఫిష్ అంటే ఫిష్కి సంబంధించిన మెడిసిన్స్ ఖచ్చితంగా అన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. బర్డ్స్కి సంబంధించినవి అంటే వాటికి సంబంధించిన కాల్షియము, నెక్స్ట్ ఏంటంటే మల్టీవిటమిన్, వీటి వరకు మన దగ్గర ఉంటాయండి. రిమైనింగ్ అంతా కూడా దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్లో లేకపోతే వెటర్నరీ మెడికల్ షాప్స్కో వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ షాపులు మెయింటైన్ చేసే వాళ్ళకి కొంత సీనియారిటీ మీద కొంత ఇది ఉంటుంది, అనుభవం ఉంటుంది, కాబట్టి మీరు వాళ్ళ సలహా తీసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే మెడిసిన్స్ మాత్రం ఫిష్కి సంబంధించినవి 100% మన దగ్గర దొరుకుతాయండి. బర్డ్స్కి కావాలంటే మాత్రం మీరు వెటర్నరీ మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకోవడం మంచిది. అలాగే దగ్గరలో ఉన్న మీకు ర్యాబిట్ ఉంది, లేకపోతే ఎనీ పెట్ అనమాట, ఏ కంప్లైంట్ వచ్చినా దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు మెడిసిన్ని, దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. మెడిసిన్స్ ఏంటంటే అన్ని రకాల మెడిసిన్స్ అమ్మడానికి ఎక్వేరియం షాపుల వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ఎందుకంటే మెడిసిన్స్ కదా అవి మేము అమ్మకూడదు. ఫిష్కి సంబంధించినవంటే 100% ఉంటాయి మా దగ్గర, మాకు వాటికి పర్మిషన్ ఉంటుంది. అదే ఈ బర్డ్స్ కానివ్వండి వీటి వరకు ఏంటంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వెటర్నరీ మెడికల్ షాప్కి వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి. టర్టిల్స్కి అయితే కనుక మనం యూవీ ల్యాంప్ ఉంటుందండి, అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే చాలామంది ఏంటంటే అది కొంత ఎక్స్పెన్సివ్ అని దాన్ని మెయింటైన్ చేయరు, కానీ అది మెయింటైన్ చేయడం చాలా మంచిది. యూవీ ల్యాంప్స్ ఖచ్చితంగా అన్ని షాప్స్లో, పెట్ షాప్స్లో దొరుకుతాయి మీకు. అది మీరు అడిగి మరీ టర్టిల్కి అయితే మెయింటైన్ చేయండి, చాలా మంచిది, అది వాడాలి కూడా.